నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. నేను మీ రమేష్. దయచేసి అందరూ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను ఇంతకంటే మంచి కంటెంట్ అందరికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తా కథనాల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి. జూబ్లీహిల్స్ పై కాంగ్రెస్ జెండా. ఉప ఎన్నికలో హస్తం పార్టీ విజయభేరి. 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నవీన్ యాదవ్ నాడు మాగంటి హ్యాట్రిక్, నేడు ఆయన భార్య ఓటమి. రాజధానిలో మరో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ డిపాజిట్ దక్కించుకొని బీజేపీ. దీపక్ రెడ్డికి మళ్లీ చుక్కెదురు. 16 ఏళ్ల తర్వాత జూబ్లీహిల్స్ మళ్లీ హస్తగతం. నాడు కంటోన్మెంట్, నేడు జూబ్లీహిల్స్. జోష్ లో కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ మళ్లీ ఒక ఉప ఎన్నికను గెలుచుకుంది. రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇది రెండో ఉప ఎన్నిక. ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఇది రెండో ఉప ఎన్నిక. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. అక్కడ లోకల్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ మంచి మెజార్టీ తోటి గెలవడం జరిగింది. 2 దశాబ్దాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు అక్కడ. ఈసారి ఇంతకు ముందు 2 సార్లు కూడా 2018లో కూడా 2014లో కూడా అక్కడ బీఆర్ఎస్ విజయం సాధించింది. కానీ ఈసారి మాత్రం 10 ఏళ్ల తర్వాత, 1 దశాబ్దం తర్వాత జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్ సాధించింది అనమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాతాలో ఇంకో ఉప ఎన్నిక విజయం సాధించిండు. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ చాలా ప్రయత్నాలు చేసింది. అయినా కూడా ఆశలు నిరాశలైనాయి. మళ్ళీ కాంగ్రెస్ అక్కడ గెలిచి కాంగ్రెస్ కు కొత్త జోషు అందుకుంది. ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా హోరాహోరీగా పోటీలు ఉంటాయన్న ఎగ్జిట్ పోల్స్ గానీ, రాజకీయ విశ్లేషకులు గానీ ప్రతి ఒక్కరి ఆలోచనలు తలకిందులు అయ్యేలాగా లోకల్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సాధారణమైన విజయం కాదు, అసాధారణమైన విజయం సాధించింది. అంటే ఎగ్జిట్ పోల్స్ కు, రాజకీయ విశ్లేషకులకు అందంత భారీగా విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ అపోజిషన్ అయినటువంటి మాగంటి సునీత పైన 24,729 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ మాగంటి సునీతపై, ప్రత్యర్థి అయినటువంటి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా రాంగ్ అయితే అభ్యర్థి మీదకి అనేది డిసైడ్ చేసింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఎగ్జిట్ పోల్స్ కూడా తలకిందులు చేసే అభ్యర్థులు కూడా ఉంటారు అనేది నవీన్ యాదవ్ ప్రూవ్ చేసినట్టు అయింది. ప్రతి సర్వే కూడా బీఆర్ఎస్ విజయం అని చెప్పి చూపించింది. కానీ తలకిందులు చేసేలాగా నవీన్ యాదవ్ అక్కడ విజయం సాధించారు. 24,729 ఓట్లు అంటే నార్మల్ మెజారిటీ కాదు, అది చాలా మంచి మెజారిటీ. అది ఒక ఎమ్మెల్యేను కావాలి అని ప్రజలు ఎంత కోరుకుంటారు అనేది ఆ మెజార్టీని బట్టి తెలిసిపోతుంది మనం. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలిచారు. వారికి కంగ్రాచులేషన్స్. అక్కడ చాలా ప్రాంతాలు కూడా ఇంకా వెనుకబడి ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయి మంచి డెవలప్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నవీన్ యాదవ్ గారికి, కాంగ్రెస్ పార్టీకి మరోసారి కంగ్రాచులేషన్స్.